కానీ ఆ సమయంలో నా గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కానీ డబ్ల్యూహెచ్ఓ దగ్గర స్వైన్ ఫ్లూ విరోధంగా వ్యాక్సిన్స్ లేనప్పుడు మన డాక్టర్ రమేష్ పాటిల్, రెస్పెక్టెడ్ డాక్టర్ రమేష్ పాటిల్ సార్ కానీ, మన డాక్టర్ విజయ్ భట్కర్ కానీ వీళ్ళిద్దరూ ఓకే స్వైన్ ఫ్లూ విరోధంగా మీకి ఒక మంచి రోగనిరోధక శక్తి కావాలంటే అది ఆవు జున్ను పాలు. ఎందుకంటే ఆవు జున్ను పాలలో రోగనిరోధక శక్తి విషయాలు ఉన్నాయి అని అప్పుడు చెప్పారు. అండ్ అప్పుడు వాళ్ళ మాటలు ఇన్ని ఎవరెవరు ఇమ్యూనిస్ట్‌ని వాడారో వాళ్ళంతా నార్మల్ అయిపోయారు. స్వైన్ ఫ్లూ నుంచి నార్మల్ అయిపోయారు. స్వైన్ ఫ్లూ లక్షణాల నుంచి అండ్ దానివల్ల మనం ధైర్యంగా ఎందుకు మాట్లాడొచ్చు? ప్రపంచంలో ఇప్పుడే కాదు, ప్రపంచంలో నెక్స్ట్ ఫ్యూచర్‌లో వచ్చే వైరస్ కూడా మనం ఎందుకు ధన్వంతరి వాళ్ళు ఎందుకు దిగులు పడకూడదు? ఎందుకంటే ఓకే. మన దగ్గర ఏముంది ఆవు జున్ను పాలు. ఆవు జున్ను పాలు 2009లో ఓకే. స్వైన్ ఫ్లూని కూడా ఓకే. స్వైన్ ఫ్లూలో కూడా ఎంతో రిజల్ట్స్ ఇచ్చింది. దాన్ని సాధించాము. 18 మీడియా ఛానెల్స్, 18 న్యూస్ ఛానెల్స్‌లో స్వైన్ ఫ్లూ విరోధంగా బ్రహ్మాస్త్రం ఏది అంటే ఆవు జున్ను పాలని, క్యాప్సూల్ ఇమ్యూనిటీని ప్రమోట్ చేశారు. సో, ఎలా స్వైన్ ఫ్లూ కొత్త వైరస్ ఉండిందో అదే మాదిరి 2020లో కరోనా వైరస్ వచ్చినంక 2021లో డాక్టర్ స్వాతి ఖాతోడు మేడం 200 సీరియస్ కోవిడ్ పేషెంట్‌కి ఇమ్యూనిచ్ వాడించి 200కి 200 పేషెంట్‌కి 100% పేషెంట్‌కి పూర్తిగా నయం చేశారు. కోవిడ్ లక్షణాలు ప్లస్ కోవిడ్‌ని టోటల్‌గా నయం చేశారు ఫ్రెండ్స్. దట్ ఈస్ వై మనకి ఎందుకు అంటే 2020లో వచ్చిన కోవిడ్ వైరస్ కూడా కొత్త వైరసే. అప్పుడు కూడా మన ఇమ్యూనిటీ పనిచేసింది. ఓకే. ఇమ్యూనిటీలో లాక్టోఫెరిన్ పనిచేసింది. సో, స్వైన్ ఫ్లూ కూడా 2009లో కొత్త వైరసు. ప్రపంచంలోనే కొత్త వైరసు. అప్పుడు కూడా మన ఇమ్యూనిటీ పనిచేసింది. కానీ 2021లో తర్వాత వచ్చిన వాక్సిన్స్ కూడా పని చేయకుండా ఉండిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్‌లో పెరిగింది వాక్సిన్స్ వల్ల. బట్ డాక్టర్ స్వాతి ఖార్తోడే మేడం 200 పేషెంట్లు క్లినికల్ స్టడీ చేసి ఓకే. క్లినికల్ స్టడీ చేస్తూ ఒక ఏమంటారు పరిశోధన చేసి మనకి ఒక బలం ఇచ్చారు. ఒక ఆధారం ఇచ్చారు. అంటే ఇది సాక్షి ఆధారం. అంటే ఎవరైనా ఏమడుగుతారు? సార్ మీరు ఇంత కోవిడ్ వైరస్‌లో మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతారు. మీ దగ్గర ఏం ప్రమాణం ఉంది? ఏం ఆధారం ఉంది? సాక్షి ఆధారం ఏముంది? అడిగినప్పుడు మనం బలంగా చెప్పొచ్చు. డాక్టర్ స్వాతి ఖాతోడ మేడం పూనాలో విశ్వజిత్ హాస్పిటల్‌లో 200 సీరియస్ కోవిడ్ పేషెంట్‌కి మన క్యాప్సూల్ ఇమ్యూనిటీ ఇచ్చి 4 దినాలు ఓకే. చానా దినాలు కాదు. 4 దినాల్లో ఆ టోటల్ సీరియస్ పేషెంట్ నార్మల్ అయిపోయి వాళ్ళ లక్షణాలు కూడా ఇది 13 పేజ్‌లో సాక్షి ఆధారం బలంగా మనం పీడీఎఫ్‌తో మనం క్యారీ చేయాలా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో స్వైన్ ఫ్లూకి విరుద్ధం ఏ మందు లేదు. బర్డ్ ఫ్లూకి విరుద్ధం కోవిడ్ అంటే కరోనా వైరస్ విరుద్ధం ఇప్పుడు కూడా వాళ్ళు పరిశోధన చేస్తానే ఉంటారు. కానీ మనము మన దగ్గర సాక్ష్య ఆధారంతో 13 పేజ్‌లో డాక్టర్ స్వాతి ఖాతోడ మేడం వాళ్ళ వాళ్ళ పరిశోధన ఓకే. ఒక ఒక పరిశోధన ఒక సాక్ష్య ఆధారంతో బలంగా అంటే ఇప్పుడు ఏమడుగుతారు జనాలు మనకి సాక్ష్య ఆధారాలు. మన దగ్గర సాక్ష్య ఆధారాలు అంటే ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో కోవిడ్ వైరస్‌లో ఏముంది ట్రీట్మెంట్ అన్నప్పుడు ధన్వంతరి ప్రొడక్ట్స్‌లా ముఖ్యంగా ఇమ్యూరేజ్ దోత్‌లో రకరకాలుగా ప్రొడక్ట్స్ వాడితే 100% కోవిడ్ వైరస్ ని నయం చేసే ఒక తాకత్ మన లాక్టోఫెరిన్ అనే విషయంలో ఉంది. లాక్టోఫెరిన్ ఆవు జున్ను పాలు విషయములా ఉంది. అండ్ దట్ ఈస్ వై ఫ్రెండ్స్ ఇంగిమిట ఎంత పెద్ద సైంటిస్ట్ ఉన్నా, ఎంత పెద్ద డాక్టర్స్ ఉన్నా ఆ 13 పేజ్‌లో వైరస్‌లో మీ దగ్గర ట్రీట్మెంట్ కోవిడ్ వైరస్‌లో మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఆ కోవిడ్-19లో మా దగ్గర కోవిడ్-19 కాదు. కోవిడ్ 20 వచ్చినా సరే, కోవిడ్ 21 వచ్చినా సరే, కోవిడ్ 50 వచ్చినా సరే, కోవిడ్ వ 100 వై వచ్చినా, కోవిడ్ వై వచ్చినా మా దగ్గర బలమైన పోషకాహారము ఇమ్యూరిచ్ ఉంది. ఇమ్యూరిచ్‌లో ఆవు జున్ను పాలుంది. ఆవు జున్ను పాలలో లాక్టోఫెరిన్ ఉంది. ఎన్నో ప్రమాదాలు మనం మాట్లాడొచ్చు. ఫ్రెండ్స్ వైరస్‌ని నయం చేసే ఒక శక్తి లాక్టోఫెరిన్‌లో ఉంది. అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్‌లో కంప్లీట్ చేస్తాను. ముందుగా వెళ్తాం తిరిగి. సో, ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న వైరస్‌ని కూడా నయం చేయవచ్చు. అండ్ కొత్తగా వచ్చే వైరస్‌ని కూడా పూర్తిగా నయం చేసే ఒక బలమైన ప్రొడక్ట్ మన దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఎంత పెద్ద సైంటిస్ట్ ఉన్నా సరే, ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా సరే, ఆ ఒక కాగితం తీసుకొని పోతే, కాగితంతో మీరు బలంగా మాట్లాడితే సార్ లాక్టోఫెరిన్ మీరు సెర్చ్ చేసి చూడండి. లాక్టోఫెరిన్ వైరస్‌ని నష్టం చేస్తుంది. అండ్ దట్ ఈస్ వై కరోనాల కోవిడ్-19లో కానీ, కోవిడ్-20 కానీ, కోవిడ్-50 కానీ, కోవిడ్ వై వచ్చేస్తే కూడా మనకి దిగుల్లేదు. ప్రపంచంలో ముందు 10,000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఏదైనా కొత్త మహారోగం వస్తే మనకి దిగులు లేదు. ఎందుకంటే మన దగ్గర ఇమ్యూనిటీ ఉంది.
ఎన్నో విషయాలు మనం ఇక్కడ మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. కానీ కోవిడ్ మాత్రమే నమ్కే మనకి ఆరోగ్యానికి సమస్య ఉందా? సో, ఆరోగ్యానికి సమస్యకి కోవిడ్ జొత్ల క్యాన్సర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో, కోవిడ్ జొత్ల ఎన్నో రకరకాలుగా ఆరోగ్యానికి సంబంధపట్ట సమస్యలు మన దగ్గర ఉంది. సో, క్యాన్సర్‌లో కూడా బలంగా మనం క్యాప్సూల్ ఇమ్యూనిటీ వాడించి క్యాన్సర్ కణాల్ని నయం చేస్తూ, క్యాన్సర్ కణాల ద్వారా అయిన డ్యామేజ్ రిపేర్ చేసి ఆవుజున్ను పాల్లో లాక్టోఫిన్, పీఆర్‌పీస్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ దానివల్ల ఈ క్యాన్సర్‌లో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ జొత్ల మన ఇమ్యూరిచ్ ప్లస్ మన రకరకాలుగా ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడిస్తే 100% ఎన్నో క్యాన్సర్ పేషెంట్‌కి రిజల్ట్ ఇచ్చాము. దట్ ఈస్ వై బలంగా ఒక పూర్తి విశ్వాసంగా ఫ్రెండ్స్ అదే మనకు కావాలా. నేను మీకు ఇస్తాను కదా! నేను మీకి ఏమిస్తున్నా? మీకి సాక్షి ఆధారాలు ఇస్తున్నా. ఎందుకంటే మార్కెట్‌లో మీరు నా తరపున మాట్లాడతారు. మా సార్ వచ్చి క్యాన్సర్‌లో కూడా బలంగా, విశ్వాసంగా, పూర్తి విశ్వాసంగా వాడొచ్చన్నారు. దానికి వాళ్ళేమంటారు? మీ సార్ దగ్గర ఏముంది సాక్షి ఆధారాలు? సో, సాక్షి ఆధారంతో మాట్లాడుతాను. లాక్టోఫెరిన్ వైరస్‌ని నయం చేస్తుంది. అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆవుజున్ను పాల్లో పెరుగుదల విషయాలు. గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే పెరుగుదల విషయాలు. ఈ క్యాన్సర్ ద్వారా అయిన డ్యామేజ్ అవయవాల డ్యామేజ్‌ని రిపేర్ చేస్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్. అండ్ పోషకాహారాలు. ఓకే. మన ఆవుజున్ను పాల్లో పోషకాహారం కూడా ఉంది. సో, క్యాన్సర్ కీమోథెరపీ వల్ల వచ్చిన వీక్‌నెస్‌ని తగ్గిస్తూ శారీరక బలము ఓకే. శారీరక బలము ఇస్తుంది మన ఇమ్యూనిటీ. సో, ఇమ్యూనిటీ పోషకాహారం అందిస్తూ శారీరక బలాన్ని పెంచుతుంది. ఇమ్యూనిటీ గ్రోత్ ఫ్యాక్టర్ మాధ్యమంగా డ్యామేజ్ అవయవాల్ని క్యాన్సర్ వల్ల అయిన డ్యామేజ్‌ని రిపేర్ చేస్తుంది. అండ్ క్యాన్సర్ కణాల్ని పూర్తిగా ఓకే. రూట్ లెవెల్‌గా నయం చేస్తుంది. నాశనం చేస్తుంది క్యాన్సర్. అండ్ దట్ ఈస్ వై క్యాన్సర్‌లో కూడా బలంగా, పూర్తి విశ్వాసంగా నాకున్న కాన్ఫిడెన్స్ మీరు బలంగా మాట్లాడితే కొన్ని సమయంలో మీకు అంటే మీ మాటలు ఇనకపోతే నేను కూడా ఫోన్‌లో మాట్లాడతాము. అంటే ఎవరికీ కన్విన్స్ చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. మన దగ్గర సాక్షి ఆధారం ఉంది. మన దగ్గర బలమైన ప్రొడక్ట్ ఉంది. ఈ 2 ప్రొడక్ట్‌ని సాక్షి ఆధారంతో ఈ 2 ఈ ప్రొడక్ట్ ప్లస్ సాక్షి ఆధారాలు అందిస్తూ అక్కడి నుంచి లేచి వస్తే కూడా పర్వాలేదు. మనము ఎవరికో అంటే కన్విన్స్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 సంవత్సరంలో లక్షల లెక్కలో మన దగ్గర క్యాన్సర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎన్నో పేషెంట్‌కి క్యాన్సర్‌లో రిజల్ట్ తీసుకున్నాము. సో, బలంగా మనం మాట్లాడొచ్చు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడొచ్చు. మీ కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యం పడిపోవాలా. ఎలా మీరు మాట్లాడతారు? అవును సార్ మేము సాక్షి ఆధారాలు చూసాము. సాక్షి ఆధారాలను పక్కన పెట్టండి. సాక్ష్య ఆధారాలతో ప్రత్యక్షంగా రిజల్ట్ చూసాం మనము క్యాన్సర్‌లో. ప్రత్యక్షంగా. అది సాక్ష్య ఆధారాలు అంటేమే అది రాసిచ్చిన సాక్ష్యాధారం. కానీ సాక్ష్యాధారం జొత్తలో ప్రత్యక్షంగా కొన్ని రిజల్ట్స్ కూడా మనం ఎన్నో లెక్కలో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ వందల లెక్కలో రిజల్ట్ చూసారు. దట్ ఈస్ వై క్యాన్సర్‌లో కూడా క్యాప్సూల్ ఇమ్యూనిటీని వాడించొచ్చు. ఇలాంటి ఓకే. ఏమంటారు పోషకాహారం తక్కువున్న పిల్లోలు అంటే తల్లికి పాలు తక్కువుంటే ఓకే. తర్వాత తల్లికి పోషకాహారం సరిగ్గా దొరకకపోతే ఇలాంటి పోషకాహారం తక్కువున్న పిల్లోలకి మాల్ న్యూట్రిషన్ బేబీస్ అంటారు. సో, ఇలాంటి పిల్లోలు కూడా మన ఆవు జున్ను పాలు సంపూర్ణ ఆహారం. ఇలాంటి పిల్లోలకి మన ఆవు జున్ను పాలు ఏమిగా పనిచేస్తుంది? సంపూర్ణ అంటే మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాహారాలు. దానివల్ల మనం ఇమ్యూనిటీని ఏమంటాము? ఆవు జున్ను పాలని హోల్ ఫుడ్ అంటాం ఫ్రెండ్స్. కంప్లీట్ ఫుడ్ కూడా అంటవచ్చు. హోల్ ఫుడ్ అండ్ థట్ ఈస్ వై ఇలాంటి పిల్లోలకి ఒక్కో క్యాప్సూల్ 3 కితాలు ఇస్తేను సరే వాళ్ళకి మార్పులు మార్పులు ప్లస్ తక్కువ ఉన్న పోషకాహారాన్ని అందిస్తుంది క్యాప్సూల్ ఇమ్యూరిచ్. అండ్ దట్ ఈస్ వై ఫ్రెండ్స్ సో ఇలాంటి పోషక తత్వాలు పోషకాహారం తక్కువ ఉండే పిల్లలు కూడా క్యాప్సూల్ మిరిచ్ బలంగా పూర్తి విశ్వాసంగా ఇవ్వచ్చు. కొన్ని పిల్లలు 8 సంవత్సరాల తర్వాత హైట్ పెరుగుతూ సో ఆవుదింపల ఏముంది పెరుగుదల విషయాలు గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు దాన్ని. సో పెరుగుదల విషయాలు అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి ఇలాంటి 8 సంవత్సరాల పిల్లలకి ఎక్కడ హైట్ పెరుగుదో అలాంటి పిల్లలు గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల పెరుగుదల విషయాల వల్ల హైట్ పెరిగేదానికి సహాయం చేస్తుంది ఈ మ్యూరేజ్. తర్వాత చిన్న వయసులోనే ముసలోళ్ళ మాదిరి ఓకే వ్రింకిల్స్ కానీ తెల్ల ఎంట్రుకలు కానీ 35 40 సంవత్సరాలని ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితిలో యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది ఆవు జున్నుపాలు క్యాప్సూల్ ఇమ్యూరేజ్. తర్వాత ఎవరెవరికి జుట్టు ఊడుతా ఉందో జుట్టు మెలిస్ అవుతా ఉంది జుట్టు ఊడుతా ఉంది సో జుట్టు పెరుగుతల జుట్టు బలమైన జుట్టు పెరుగుతల ప్లస్ ఇలా ఊడే జుట్టుని తక్కువ చేస్తూ జుట్టు పెరిగేకి సహాయం చేస్తుంది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇమ్యూనిజ్ ద్వారా. తర్వాత ఇలాంటి గాయాలు ఫ్రెండ్స్ ఎన్నో జనాలకి ఎంత డ్రెస్సింగ్ చేసినా ఎంత యాంటీబాడీకి ఇచ్చినా
ఓకే. మనకి ఎప్పుడు ఇలాంటి గాయాలు సరిగ్గా కాకుండా ఉండే గాయాల్లో మనం ఇమ్యూరిచ్ వాడితే ఇమ్యూరిచ్‌లో ఏముంది? పెరుగుదల విషయాలు. పెరుగుదల విషయాలకి పని ఏమి? రిపేర్ అండ్ రీజనరేషన్. రీజనరేషన్ అంటేమే పునర్నిర్మాణం. సో, ఈ డ్యామేజ్ చర్మాన్ని రిపేర్ చేస్తూ, ఆ చర్మాన్ని పూర్తిగా జాయింట్ చేస్తూ గాయాన్ని ఓకే. కండరాల్ని లోపల కండరాల్ని తయారు చేస్తూ బయటలో బయటలో చర్మాన్ని ఓకే. బయటలో చర్మం గ్రోత్ ఓకే. చర్మం పెరుగుదల సహాయం చేస్తూ గాయాన్ని పూర్తిగా నయం చేసే అంటే హీలింగ్ వూండ్స్ అంటారు. నాన్ హీలింగ్ వూండ్స్ అంటే ఎంత డ్రెస్సింగ్ చేసినా, ఎంత యాంటీబయాటిక్ ఏది తిన్నా ఏమవుతుంది? గాయం సరిగ్గా కాకుండా ఉండిపోతుంది. అలా అంటే అన్‌హీల్డ్ వూండ్స్ ఆర్ నాన్ హీలింగ్ వూండ్స్‌లో అంటే మనం ధైర్యంగా విశ్వాసంలో మనం వాడించాము. ఎన్నో రిజల్ట్ ఉంది. ఇంగమిట్ కూడా వాడించొచ్చు. ఇలాంటి చర్మ రోగాలు ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, ఓకే. స్కాబీస్ కానీ ఇలాంటి క్రిమీలు సమస్యల వల్ల హానికరమైన క్రిమీల సమస్య వల్ల మన చర్మ రోగంలో సోరియాసిస్ మాదిరి చర్మం రోగం, ఎగ్జిమా మాదిరి చర్మ రోగం, ఓకే. స్కాబీస్ మాదిరి ఇలాంటి రకరకాలుగా చర్మ రోగాలు, చర్మం అలర్జీలో మనం ధైర్యంగా, విశ్వాసంగా క్యాప్సూల్ దీంట్లో ఏముంది? చర్మ రోగాల కోసం దీంట్లో ఉంది ఆవు జున్ను పాల్లో ఫస్ట్ రోగనిరోధక శక్తి విషయాలుంది. సో, ఆవు జున్ను పాల్లో రోగనిరోధక శక్తిని బలం చేస్తూ ఈ చర్మ రోగానికి కారణమైన హానికరమైన కీటకులకి ఏం చేస్తుంది? నయం చేస్తుంది. రోగనిరోధక శక్తి విషయము. దాంతో పెరుగుదల విషయాలు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ డామేజ్‌ని రిపేర్ చేస్తుంది. అండ్ థాట్స్ వై చర్మ రోగాల్లో ఒక బలమైన అంటే ఎంత పెద్ద డెర్మటాలజిస్ట్ దగ్గర పోయినా వాళ్ళు స్టెరాయిడ్‌లు, వాళ్ళ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ జొత్తలో మన ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడిస్తే 100% ఓకే. 100% కాదు. 1000% మనము చర్మ రోగంలో సాయం చేయవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఎముకల ఆరోగ్యము. ఎముకలు ఇరిగిపోయినా సరే ఎముకలు ఫ్రాక్చర్ అంటాం దాన్ని. ఎముకలు ఫ్రాక్చర్ కానీ, ఎముకలు వీక్‌నెస్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, పోషకాహారం కానీ ఆవు జున్ను పాలు ఒక బలమైన సూపర్ ఫుడ్ అంటారు దాన్ని. ఈ సూపర్ ఫుడ్ ఏం చేస్తుంది? ఆవు జున్ను పాలలో కాల్షియం వచ్చి ఏం చేస్తుంది? సూపర్ ఫుడ్‌లో కాల్షియం ఏం చే ఎముకలు కానీ ఆర్ వీక్ ఎముకలు కానీ ఓకే. బలహీనంగా ఉండే ఎముకలు కూడా ఇమ్యూనిటీ ఇచ్చి ఫ్రాక్చర్‌ని జల్దీగా సరిచేసేకి ప్లస్ బలహీనంగా ఉండే ఈ ఎముకల్ని బలంగా చేసేకి సాయం చేస్తుంది ఇమ్యూరిజ్. తర్వాత కండరాల ఆరోగ్యంలో సాయం చేస్తుంది. కొన్ని జనాలకి నైట్ అంతా నిద్ర రాకుండా ఇన్సామ్నియా అంటారు. ఇన్సామ్నియా అంటే నైట్ అంతా ఎంత డేలో ఎంత కష్టపడినా నైట్‌లో నిద్ర రాకుండా ఉండే సమస్య ఇన్సామ్నియా. అలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర కోసం సహాయం చేస్తుంది ఇమ్యూరిజ్. తర్వాత ఎవరెవరికి రోగనిరోధక శక్తి తక్కువుందో, రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వాళ్ళేమవుతుంది, వా రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు మెడిసిన్స్ తీసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడప్పుడు అడ్మిట్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. మంచి పోషకాహారం తిన్నా, ఎంత మందులు మాత్రలు తిన్నా ఓకే. రోగనిరోధక శక్తి పెరగకుండా అప్పుడప్పుడు అనారోగ్యంగా అయ్యే పరిస్థితిని వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే తగ్గిపోయిన రోగనిరోధక శక్తి అంటారు. ఇలాంటి తగ్గిపోయిన రోగనిరోధక శక్తిని బలంగా చేసేదానికి ఓకే. ఇమ్యూన్ సిస్టమ్‌ని బూస్ట్ చేసేదానికి కూడా మన క్యాప్సూల్ ఇమ్యూనిటీలో ఒక బలమైన రోగనిరోధక శక్తి విషయాలుండాయి. అండ్ 10, 20 రోగనిరోధక శక్తి విషయాలు కాదు. 97 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాల్లో 97 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాల్లో 97 రకాలుగా మన రోగనిరోధక శక్తిని బ్యాలెన్స్ చేసే ఒక ప్రక్రియని అందిస్తుంది. అండ్ థట్ ఈస్ వై ఆవు జున్ను పాలు 10, 20 రోగనిరోధక శక్తి విషయాలు కాదు. 97 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాలు రకరకాలుగా ఉండే రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, మన రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, రోగాల నుంచి దూరం పెట్టే పని ప్రివెన్షన్‌ని చేస్తుంది. థట్ ఈస్ వై ఎవరెవరు అప్పుడప్పుడుకి డాక్టర్ దగ్గర పోయే అవసరం వస్తుంది. ఎవరెవరు అప్పుడప్పుడు అడ్మిట్ అవుతా ఉంటారు. అలాంటి జనాలు కూడా ఇమ్యూనిటీనిచ్చి వాళ్ళ రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, వాళ్ళని రోగాల నుంచి దూరం పెడుతూ, రోగాలే కాకుండా ఆరోగ్యంగా ఉండేకి సహాయం చేయవచ్చు ఇమ్యూనిటీ ద్వారా. తర్వాత ఇప్పుడు ఏం చెప్తారంటే 2050లో ఈ సాధారణమైన జల జలదోషం కీటకులు ఓకే. తర్వాత దగ్గు కీటకులు సాధారణమైన జలదోషం కీటకుల వల్ల ద దగ్గు కీటకు వల్ల ప్రాణం పోతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ 2050 సంవత్సరంలో వచ్చి ఎలాంటి యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ వచ్చి పని చేయకుండా ఉండిపోతుంది. అంటే రెసిస్టెన్స్ అంటారు దాన్ని. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఈ విషయాన్ని కానీ మీరు తెలుసుకుంటే
ఎక్కడెక్కడ మీరు గాయాలు ఓకే. ఇప్పుడు గాయం ఉండి, ఇన్ఫెక్షన్ ఉంది. సో, మీరు చూస్తారు వీళ్ళు పాపము ఇన్ఫెక్షన్ వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్ తింటానే ఉండారు. కానీ సంవత్సరాల నుంచి యాంటీబయాటిక్ తిన్నా వీళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గలేదు. సో, ఇలాంటి పరిస్థితిలో అంటే 2050లో వీళ్ళేం చెప్తున్నారంటే 2050లో ప్రతి సంవత్సరము 10,00,000 జనాలు సాధారణమైన సాధారణమైన క్రిమిల వల్ల చచ్చిపోతారు. దగ్గు క్రిమి, ఓకే. జలదోషం క్రిమి వల్ల చచ్చిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ధన్వంతరి జనాలకి దిగులే లేదు. ఎందుకంటే 5,000 సంవత్సరం నుంచి ఓకే. 5,000 సంవత్సరం నుంచి రెసిస్ట్ కాకుండా ఉండే ఆవు జునోపాలు ఇంగిమీట నెక్స్ట్ 10,000 సంవత్సరం కాదు 1,00,000 సంవత్సరాల వరకు రెసిస్ట్ కాకుండా బలంగా రోగనిరోధక బలం చేస్తూ ఇలాంటి కీటకాల్ని ఓకే. నయం చేస్తూ రోగనిరోధక బలం చేసేకి సాయం చేస్తుంది. సో 2050 వచ్చినా సరే, 2100 వచ్చినా సరే, 2300 వచ్చినా సరే, 3000 సంవత్సరాలు వచ్చినా సరే, మనకి ధన్వంతరి వాళ్ళకి దిగులు లేదు. ఎందుకంటే మన దగ్గర ఇమ్యూరిచ్ ఉంది. ఇమ్యూరిచ్‌లో ఆవు జున్ను పాలుంది. ఆవు జున్ను పాలలో రోగనిరోధక శక్తి విషయాలుంటాయి. 97 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాలు, 97 రకాలుగా మీ రోగనిరోధక శక్తిని బలంగా పెడుతూ, ఇలాంటి సాధారణ కీటకాల్ని సాధారణమైన జలదోషం కీటకము, దగ్గు కీటకాన్ని నయం చేస్తూ, మనకి రోగనిరోధక శక్తిని బలం చేస్తూ, రోగాన్ని దూరంగా పెట్టే పని చేయవచ్చు. సో, మనకి 2050 కాదు 2100 కానీ, 2200 కానీ, 200 3000 సంవత్సరాలు వచ్చినా మనకి దిగలేదు. ఎందుకంటే మన దగ్గర ఎమిరిచ్ ఉంది. ఎమిరిచ్‌లో ఆవు జున్ను పాలుంది. ఆవు జున్ను పాలలో 97 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాలుంటాయి. తర్వాత ఈ నెక్స్ట్ ఫ్యూచర్‌లో భవిష్యత్తులో వీళ్ళేం చెప్తున్నారంటే భవిష్యత్తులో డైలీ ఏమంటారు? జనాలు చనిపోతారు. ఏం ద్వారా? టీబీ కీటకాల ద్వారా. ఎందుకంటే టీబీ మందులు మొత్తమైన అంటే టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. అంటే మొత్తమైన టీబీ మందులు పని చేయకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు టీబీ మందులు పని చేయకపోతే ఏమవుతుంది? టీబీ క్రిమి పెరుగుతుంది. టీబీ క్రిమి పెరిగితే ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతుంది. ఊపిరులు డ్యామేజ్ అవుతే శ్వాసం సమస్య వచ్చేస్తుంది. శ్వాసం సమస్య వస్తే సావు వచ్చేస్తుంది. దట్ ఈస్ వై ఏ మనకి ఓకే. ఏ టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కానీ ఎండీఆర్ టీబీ కూడా అంటారు. ఎండీఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కానీ టోటల్ డ్రగ్ ఇలాంటి పరిస్థితిలో కూడా ధైర్యంగా, విశ్వాసంగా ఇలాంటి జనాలకి ఇస్తూ మనం ఏ ఒక విషయాన్ని, ఈ ఒక న్యూస్‌ని మనం అబద్ధంగా చేయవచ్చు. ఓకే. సో, డైలీ ఈ న్యూస్ ఏం చెప్తా ఉంది? సీఎన్ఎన్, ఐబీఎన్ మన భారతదేశంలో ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ వాళ్ళేం చెప్తారు? ఫ్యూచర్‌లో భవిష్యత్తులో డైలీ జనాలు టీబీ ద్వారా చచ్చిపోతారు. అండ్ దానికి కారణం టీబీ మందులు పని చేయకుండా ఉండే పరిస్థితి. టీబీ డ్రగ్ రెసిస్టెన్స్ పరిస్థితి. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో 100% ఇమ్యూరిజ్, డిటాక్సిఫై, నవచేతన కల్పం, ఓరాక్ 99 ఓకే. ప్రోటీన్ జర్నల్ ఈ 4, 5 ప్రొడక్ట్‌లు బలంగా ఇస్తే 100% ఫ్రెండ్స్ టోటల్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో ఒక ఓకే. బలమైన ఉత్తరము. ఓకే. ఇది మన క్యాప్సూల్ ధన్వంతరి ప్రొడక్ట్స్. సో, ఇలాంటి జనాలు కూడా ఎవరెవరు అప్పుడప్పుడు అడ్మిట్ అవుతానే ఉంటారు. ఇలాంటి జనాలు క్యాప్సూల్ ఇచ్చి ఓకే. వాళ్ళ రోగనిరోధక శక్తిని బలం చేస్తూ ఈ అడ్మిట్ చేసే ప్రక్రియని తగ్గించొచ్చు. సో, ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? మనకి కాపాడే శక్తి, రోగనిరోధక శక్తి వీక్ అవుతా ఉంది. ఓకే. అండ్ దానివల్ల మనుషుల ఆరోగ్యం వచ్చి అపాయంలో ఉంది. ఓకే. డేంజర్‌లా ఉంది. సో, దానివల్ల ధన్వంతరి దగ్గర ఏముంది? ధన్వంతరిలో ఒక హెల్త్ కమ్యూనికేషన్ ఉంది. ఆరోగ్యానికి సంబంధపట్ట అవగాహన ఉంది. ఈ ఆరోగ్యానికి సంబంధపట్ట అవగాహనం అనేది ఒక సైన్స్ కూడా, ఒక ఆర్ట్ కూడా. హెల్త్ కమ్యూనికేషన్ అనేది ఒక సైన్స్ కూడా, ఆర్ట్ కూడా. ఈ సైన్స్ అండ్ ఆర్ట్, హెల్త్ కమ్యూనికేషన్ అనే సైన్స్ అండ్ ఆర్ట్‌ని జనాల్ని అందించి ఓకే. ఎన్నో జనాలకి సహాయం చేయవచ్చు మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ద్వారా. సో, ఈ అవగాహనని మనం ఏం చేయాలా? మనం జ్ఞాపకం పెట్టుకొని ఓకే. దాన్ని నేర్చుకొని ఓకే. ఈ హెల్త్ కమ్యూనికేషన్ అవగాహనని నేర్చుకొని జనాలకి అందిస్తే ఎన్నో జనాలకి లాభం ఇవ్వచ్చు మన ధన్వంతరి అవగాహన వల్ల. తర్వాత ఫ్రెండ్స్ మనం ఎవరు? హూ ఆర్ వి? ఓకే. మనమే ఈ భారతదేశంలో ఆవు జున్నుపాలు కదలికని చేసాము. మూవ్‌మెంట్ అంటే కదలిక. ఓకే. అంటే ఆవు జున్నుపాలు 2009కి ముంద ఆవు జున్నుపాలు ఎవరికీ తెలీదు భారతదేశంలో. కానీ 2009లో స్వైన్ ఫ్లూలో ఈ 18 రకాలుగా న్యూస్ ఛానెల్స్‌లో ఆవు జున్నుపాల పத்தி మాట్లాడిన తర్వాతనే ఈ ఆవు జున్నుపాల పத்தி జనాలకు తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఏమంటారు
ఈ ఆవు జున్నుపాలు అవగాహనాన్ని జనాలకి ఇస్తూ మేమే అంటే ఈ కదలికని స్టార్ట్ చేస్తాం. గో పీయూష్ అంటే ఆవు జున్నుపాలు కదిలేకని స్టార్ట్ చేసాము. సో వి ఆర్ ద పయోనీర్స్ అంటే మేమే మెయిన్‌గా ఆవు జున్నుపాలు ప్రకార ఈ ఆవు జున్నుపాలు పத்தி మనం మాట్లాడాకే స్టార్ట్ చేసాము. తర్వాత సో మన క్యాప్సూల్ ఇమ్మరిచ్ ఫ్రెండ్స్ ఆవు జున్నుపాలు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆవు జున్నుపాలు ఉన్న ఏకైక ప్రొడక్ట్ క్యాప్సూల్ ఇమ్మరిచ్. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆవు జున్నుపాలు ఉన్న ఏకైక ప్రొడక్ట్ క్యాప్సూల్ ఇమ్మరిచ్. శుద్ధమైన ఆవు జున్ను పాలు క్యాప్సూల్ ఇమ్యూనిటీస్ లా ఉంది. అండ్ క్యాప్సూల్ ఇమ్యూనిటీస్ లో ఓకే క్యాప్సూల్ ఇమ్యూనిటీ వచ్చి మన శరీరంలో మన తల జుట్టు నుంచి కాళ్ళు గోర్లు వరకు టోటల్ శరీరంలో అన్ని సంస్థలు ఇమ్యూనిటీ పనిచేస్తూ ఓకే ఇది ఈ ఆవు జున్ను పాలలో ఇమ్యూనిటీస్ లో ఉండే ఆవు జున్ను పాలు ఒక సూపర్ ఫుడ్ ఫ్రెండ్స్. సూపర్ ఫుడ్ మీరు ఈ ప్రతి శబ్దానికి మీరు అర్థం చేసుకుంటే మీరే ఆశ్చర్యం పడిపోతారు. ఈ బలమైన శబ్దాల్ని మనం చెప్పాలా. ఇమ్యూనిటీ అంటే ఏమి? ఆవు జున్నుపాలు. ఆవు జున్నుపాలు అంటే ఏమి? సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్ అంటే ఏమి? ప్రపంచంలో ఉండే అన్ని పోషకాహారాలు ఓకే ఆవు జున్నుపాల్లో ఉండిన వల్ల దాన్ని సూపర్ ఫుడ్ అంటారు. అండ్ ఏమంటారు? ప్రపంచంలో ఓకే ఉన్న పోషకాహారాలు అన్ని పోషకాహారాలు ఆవు జున్నుపాల్లో ఉండిన వల్ల సూపర్ ఫుడ్ అన్నారు. అదే మాదిరి క్యాప్సూల్ ఇమ్యూనిటీ వచ్చి ఒక సూపర్ పవర్ మెడిసిన్ కూడా ఫ్రెండ్స్. సో ఇది మందులు అలా పనిచేస్తూ ఓకే మందులు అలా పనిచేస్తూ ఇమ్యూనిటీ వచ్చి సూపర్ పవర్ మెడిసిన్ అలా పనిచేస్తూ రోగాల్ని సరిచేస్తూ ప్లస్ ఇది మన రోగ శక్తిని బూస్ట్ కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే రోగ శక్తిని మెయింటైన్ చేస్తుంది, బలంగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ వై ఒక శుద్ధమైన ఆవు జున్ను పాలు మన తల జుట్టు నుంచి కాలు గోర్ల వరకు అన్ని సమస్యలు సాయం చేస్తుంది ఆవు జున్ను పాలు ఇమ్యూనిటీ. తర్వాత ఇమ్యూనిటీ లో ఉండే ఆవు జున్ను పాలు ఒక సూపర్ ఫుడ్ అంటే ఒక సంపూర్ణమైన ఆహారం కూడా అనవచ్చు. తర్వాత సూపర్ పవర్ మెడిసిన్ కూడా ఇమ్యూనిటీని మనం చెప్పొచ్చు. అండ్ ఇదే ఇమ్యూనిటీ వచ్చి మన శరీరంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత కొన్ని జనాలు అడుగుతారు, సార్ మీ దగ్గర ఇన్ని మాట్లాడతారు కదా సార్, మీ దగ్గర ఏముంది ఆధారాలు అన్న సాక్ష్యాధారాలు. అప్పుడు వాళ్ళకి చెప్పాలా, సార్ మా దగ్గర 5,000 సంవత్సరం ఉందా. భావప్రకాష్ కూడా ఆయుర్వేదంలో భావప్రకాశ పూర్వఖండం అనే పుస్తకంలో ఆవు జునుప్పాలు సాక్షి ఆధారాలు ఉన్నాయి. కానీ కొన్ని జనాలు ఏమో అడుగుతారు, సార్ ఇది 5,000 సంవత్సరం ఆధారం సార్. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడున్న పరిస్థితిలో ఏమన్నా పరిశోధన జరిగిందా అంటే అక్కడ కూడా మన దగ్గర ఓకే ఉత్తరం ఉంది ఫ్రెండ్స్. ఏమంటే ఈ 10 నుంచి వెనక ఈ 10, 20 సంవత్సరాలు కాదు 150 సంవత్సరాల నుంచి ఆవు జునుపాల్లో వెస్టర్న్ కంట్రీస్ లో పరిశోధన జరిగింది. అంటే 150 సంవత్సరాలు పరిశోధన ఒక సాక్షి ఆధారంగా పనిచేస్తుంది. అంటే 150 సంవత్సరాల పరిశోధన కూడా సాక్ష్య ఆధారాలతో పనిచేస్తుంది. అండ్ 5,000 సంవత్సరం ఉన్న సాక్ష్య ఆధారాలు కూడా మన దగ్గర ఉంది. సో ఫ్రెండ్స్ తర్వాత కొన్ని డాక్టర్లకి మనం చెప్తే వాళ్ళేమంటారు, కొన్ని డాక్టర్లకి మనం చెప్పకపోతే ఆవు జునుపాల పది చెప్పకపోతే వాళ్ళేమంటారు, సార్ ఈ ఆవు జునుపాలు అనేది మనుషులకు అవసరం కాదు. ఇది ఏమంటారు ఆవు ద్వారకు మాత్రం మాత్రమే ఇది తయారవుతుంది ఆవులో, ఇది మనుషులకు. కానీ 1987లో జరిగిన ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రీసెర్చ్ అనే సంస్థ ఈ ఆవు పాల పైన పరిశోధన 1987లో ఏం చెప్పిందంటే ఆవు జున్ను పాలు వచ్చి చాలా సురక్షితంగా ఉంది. దాంట్లో ఓకే ఒక మంచి ఎఫెక్ట్ ఉంది. ప్లస్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎంత ఓవర్డోస్ తిన్నా ఓకే ఎలాంటి జీవాలు అంటే పిల్లిలు కూడా మనం ఆవు జున్ను పాలు ఇవ్వచ్చు. మనకి ఏమంటారు మన కుక్కలు కూడా ఆవు జున్ను పాలు ఇవ్వచ్చు. మనకి మేకని కూడా ఆవు జున్ను పాలు అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు తెలిసిన, ఎవరికైనా ఏ జీవాన్ని కూడా ఇవ్వచ్చు. దానికి ఏమంటే దానికి వర్డ్ ఏమంటే నాన్ స్పీసీస్ స్పెసిఫిక్ అంటారు. దీన్ని రికార్డ్ చేయండి ఫ్రెండ్, దీన్ని నోట్ డౌన్ చేయండి. ఆవు జున్నుపాలు అనేది ఏమి, ఇట్ ఈస్ అ నాన్ స్పీసీస్ స్పెసిఫిక్ సబ్స్టెన్స్. అంటే ఆ ద్వాడికి ఇవ్వాలని లేదు. ఎలాంటి జీవాలు ప్రపంచంలో ఉండే ఎలాంటి జీవాలను కూడా కుక్కుని, పిల్లిని, మేకని ఓకే ఎలాంటి జీవాలని ఇచ్చి వాళ్ళ ఆరోగ్యంలో సహాయం చేయవచ్చు. దట్ ఈస్ వై 1987లో జరిగిన ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ రీసెర్చ్ వాళ్ళు ఏమన్నారంటే ఆవు జునుపాలు వచ్చి అన్ని జీవాలకి సురక్షితంగా ఉంది. అండ్ దాంట్లో ఎఫెక్ట్ కూడా ఉంది, ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. ప్లస్ ఎంత ఓవర్ డోసెస్ తిన్నా అంటే మీ పిల్లోలకి సపోజ్ ఇమ్యూనిటీ ఇష్టమైంది అనుకోండి, ఇష్టమైన ఇమ్యూనిటీ మీ వెనక వీడు ఒక బాటిల్ తిన్నా మీకు నష్టం లేదు. మీ పిల్లలు ఓకే ఒక బాటిల్ ఇమ్యూనిటీ తిన్నా మీకు నష్టం లేదు. ఓవర్ డోస్ అంటారు దాన్ని. ఓవర్ డోస్ తిన్నా సరే ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏ సమస్య లేదు అని 1987లో చెప్పారు. తర్వాత ఫ్రెండ్స్
కొన్ని జనాలు ఏమడుగుతారు, సార్ మీ ఏ అవర్‌లో అంటే ఇప్పుడు ఆవు జున్ను పాలు దబ్బుంటూ వస్తానే ఉంటుంది. కానీ మీరు ఏ అవర్‌లో ఆవు జున్ను పాలు తీసుకుంటారు? మనము ఫస్ట్ 16 అవర్‌లో ఉన్న ఆవు జున్ను పాలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ 16 అవర్‌లో ఉన్న ఈ ఆవు జున్ను పాలు బలమైన ఆవు జున్ను పాలు ఉంటుంది. 40 రెట్లు సాధారణమైన పాలకిన 40 రెట్లు బలంగా ఉంటుంది. అండ్ థట్ ఈస్ వై ఫస్ట్ 16 అవర్స్ ఆవు జున్ను పాలని మనము క్యాప్సూల్ ఇమ్యూనిటీస్‌లో వాడతాము. ఓకే. తర్వాత కొన్ని జనాలు ఏమడుగుతారు, సార్ మా ఇంట్లో కూడా ఆవు ఉంది. దాని ఆవు జున్ను పాలు మేము తింటే క్యాప్సూల్ ఇమ్యూనిటీ మాదిరి లాభాలు మాకు దొరకొచ్చా? దొరకదు. ఎందుకంటే మన ఇంట్లో ఆవులకి మనం ఇంజెక్షన్‌లు ఇస్తాము, హార్మోన్స్ ఇస్తాము, టానిక్‌లు, కెమికల్ టానిక్‌లు ఇస్తాము. అవి అన్ని విషయాలు మనం క్యాప్సూల్ ఇమ్యూనిటీస్‌లో ఆవు జున్ను పాలలో మనం ఏమి ఉండదు. అండ్ థట్ ఈస్ వై సో మీ మీ ఇంట్లో ఆవు ఉన్నా సరే, మీ ఇంట్లో పాలిచ్చే మనిషి వాళ్ళ ఇంట్లో ఆవు ద్వాడ పుట్టినా సరే, వాళ్ళిచ్చే ఆవు జున్ను పాలు కానీ, సో రెండిట్లో మనకి లాభం ఉండదు. ఎందుకంటే మీ ఇంట్లో ఆవులో ఉండే ఆవు జున్ను పాల్లో, మీ ఇంట్లో పాలు వాడి ఇచ్చిన ఆవు జున్ను పాల్లో ఏముంటుంది? హానికరమైన క్రిములు ఉంటాయి. హానికరమైన ధాతులుంటాయి, మెటల్స్ ఉంటాయి. అండ్ హానికరమైన విషయాలు ఉంటాయి. కాంటామినెంట్స్ ఉంటాయి. అండ్ థట్ ఈస్ వై అది సేఫ్ లేదు. కానీ క్యాప్సూల్ మిల్క్స్‌లో ఉండే ఆవు జున్ను పాలు వచ్చి ఒక సురక్షితమైన ఓకే. క్రిమిలు లేకుండా ఒక సురక్షితమైన ఆవు జున్ను పాలు. దానివల్ల క్యాప్సూల్ మిల్క్స్‌లో ఉండే ఆవు జున్ను పాలే మనం తినాల. కొన్ని జనాలు ఏమడుగుతారు, సార్ ఆవు జున్ను పాలలో ఎన్ని విషయాలు ఉంటాయి? ఓకే. సో, అంటే అక్కడ అలా అడగకపోతే ఆవు జున్ను పాలలో లక్షాంతరం లెక్కలో విషయాలుండాయి. ఆవు జున్ను పాలలో లక్షాంతరం లెక్కలో విషయాలుండాయి. కానీ ఈ లక్షాంతరం విషయాలు ఏ దాంట్లో ఉన్నాయి? న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ 3 విషయాల్లోనే ఈ లక్షాంతరమైన విషయాలు దీంట్లో ఉంది. సో, ఎవరైనా ముఖ్యమైన విషయాలు చెప్పండి సార్ ఆవు జున్ను పాలంటే పోషకాహారం విషయాలు, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, రోగనిరోధక శక్తి విషయాలు, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అండ్ పెరుగుదల విషయాలు, గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ ముఖ్యమైన విషయాలు లక్షాంతరం లెక్కలో మన శరీరంలో పనిచేస్తూ మన శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టేకి సహాయం చేస్తుంది. సో, ఆవు జున్ను పాలలో ఉన్న క్యాప్సూల్ ఇమ్యూనిటీలో ఉన్న ఆవు జున్ను పాలలో 3 ముఖ్యమైన విషయం ఉంటాయి. పోషకాహారం విషయము, రోగనిరోధక శక్తి విషయము, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే పెరుగుదల విషయము. ఇదే 3 విషయాలు ముందుకు పోయి ఇంకా డివైడ్ అవుతుంది. అంటే రోగనిరోధక శక్తి ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ మాట్లాడితే ఇక్కడ అదే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ సైటోకైన్స్, యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్, లాక్టోఫెరిన్, పీఆర్‌పీస్‌లో డివైడ్ అవుతుంది. ఓకే. ఈ 5 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాల్లో మారుతుంది రోగనిరోధక శక్తి విషయాల్లో. తర్వాత ఈ సైటోకైన్స్, యాంటీబాడీ, ఇమ్యునోగ్లోబులిన్స్, లాక్టోఫెరిన్, పీఆర్‌పీస్‌లో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంది కదా! ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ముందుకు పోయి 5 రకాలుగా ఇమ్యునోగ్లోబులిన్‌గా మారుతుంది. అండ్ థట్ ఈస్ వై సో ఇక్కడ ఎన్నో విషయాలు మనం మాట్లాడొచ్చు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోగనిరోధక శక్తి విషయాలు 97 రకాలుగా రోగనిరోధక శక్తి విషయాలు మాట్లాడారు కదా! అది ఇక్కడ నిజం అయిపోతుంది. అంటే మీరు సైటోకైన్స్ మాట్లాడితే సైటోకైన్స్‌లో కూడా ఆహ్, వందల లెక్కలో సైటోకైన్స్ ఉంటాయి. యాంటీబాడీస్‌లో కూడా వందల లెక్కలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్స్‌లో కూడా వందల లెక్కలో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఓకే. అండ్ లాక్టోఫెరిన్ వందల లెక్కల రకరకాలుగా లాక్టో ఉంటుంది. పీఆర్‌పీస్ ఉంటుంది. అండ్ థట్ ఈస్ వై ఇది సైటోకైన్స్, యాంటీబాడీస్, ఇమ్యునోగ్లోబులిన్స్, లాక్టోఫెరిన్స్, పీఆర్‌పీస్ ఇక్కడే ఇది ఆగదు ఫ్రెండ్స్. ఓకే. ఇదే రోగం 5 రకాలుగా రోగనిరోధక శక్తి ముందుకు పోయి ఎన్నో రకరకాల రోగనిరోధక శక్తిగా మారుతుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణగా ఇమ్యునోగ్లోబిన్ ముందుకు పోయి 5 రకాలుగా ఇమ్యునోగ్లోబిన్‌గా మారుతుంది. సో, ఇలానే ఓకే. రోగనిరోధక శక్తి. సో, మనము రోగనిరోధక శక్తిలో ఇమ్యునోగ్లోబిన్ గురించి మాట్లాడాము. ఇప్పుడు అదే రోగనిరోధక శక్తి విషయంలో ప్రొలాన్ రిచ్ పాలిపెప్టైడ్ ఆవు జున్ను పాలలో పీఆర్‌పీస్ అంటారు. సో, అంటారు దీన్ని. పీఆర్‌పీస్ కూడా అంటారు. ట్రాన్స్‌ఫర్ ఫ్యాక్టర్ కూడా అంటారు. ఓకే. ఇంకొక పేరుంది పీఆర్‌పీస్‌కి. కొలెస్టెరిన్ కూడా అంటారు. సో, ఎవరైనా మీ 3లో కన్‌ఫ్యూజ్ చేసి కూడా ప్రయత్నం చేస్తారు. సార్ మీ దగ్గర పీఆర్‌పీస్ ఉందా? కొలెస్టెరిన్ ఉందా? ఓకే. తర్వాత ఏమంటారు కొలెస్టెరిన్, పీఆర్‌పీస్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఫ్యాక్టర్ ఉందా? వాళ్ళకేం చెప్పాలా? ఫ్రెండ్ ఇవి అన్నీ 3 ఒకటే. ప్రొలాన్ పాలిపెప్టైడ్ పీఆర్‌పీస్‌కే కొలెస్టెరిన్ కూడా చెప్తారు. పీఆర్‌పీస్ కూడా చెప్తారు. అండ్ పీఆర్‌పీస్, కొలెస్టెరిన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఫ్యాక్టర్. ఈ 3 ఒకే పదార్థానికి, ఒకే విషయానికి పేరుంది. సో, కన్‌ఫ్యూజ్ చేయకండి. ఎవరన్నా మీ ప్రొడక్ట్‌లో ఈ ఆవు జున్ను పాలలో కొలెస్టెరిన్ ఉందా? ఉంది. అది పీఆర్‌పీ పేరులో ఉంది. మన దగ్గర ట్రాన్స్‌ఫర్ ఫ్యాక్టర్ ఉందా? అది కూడా సో, పీఆర్‌పీ అన్నదే రకరకాలుగా 2 పేర్లు ఇది 3 పేర్లు టోటల్‌గా ఉంది. బట్ ఈ పీఆర్‌పీస్ ఏం చేస్తుంది? ఆవు జున్ను పాల ద్వారా ఆస్తమాని నయం చేస్తుంది. ఆస్తమాని నయం చేస్తూ ఈ గడ్డలుంటాయి కదా! ట్యూమర్స్
ట్యూమర్ ని కూడా నయం చేస్తూ ఓకే యాంటీ ట్యూమర్ విషయాలు ఉంటాయి. ప్లస్ మన రోగనిరోధక శక్తిని ఇమ్యూనో మాడ్యులేటర్ పని చేస్తుంది పిఆర్‌పిస్. పిఆర్‌పిస్ అస్తమాలు, పిఆర్‌పిస్ రోగనిరోధక శక్తిని బ్యాలెన్స్ చేస్తూ, పిఆర్‌పిస్ ట్యూమర్‌ని నయం చేసేకి ట్యూమర్‌ని ఓకే నయం చేస్తుందో పిఆర్‌పిస్. అదే మాదిరి పిఆర్‌పిస్ తర్వాత లాక్టోఫెరిన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో పీఆర్‌పీస్ తర్వాత మనం ఇమ్యునోగ్లోబులిన్ చూసాము, పీఆర్‌పీ చూసాము. ఇప్పుడు లాక్టోఫెరిన్. ఫ్రెండ్స్ లాక్టోఫెరిన్ కూడా రోగనిరోధక శక్తి విషయమే. ఓకే. కానీ ఈ రోగనిరోధక శక్తి ఉన్న ఈ లాక్టోఫెరిన్ అనేది ఒక రోగనిరోధక శక్తి విషయమే. ఇమ్యూన్ ఫ్యాక్టరే. అది ఎలా పనిచేస్తుంది? లాక్టోఫెరిన్ రోగనిరోధక శక్తిని బలం చేస్తూ మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న హిమోగ్లోబిన్ పెంచే పని చేస్తుంది లాక్టోఫెరిన్. ఇదే లాక్టోఫెరిన్ క్యాన్సర్‌లో క్యాన్సర్ కణాల్ని నయం చేస్తూ, యాంటీఆక్సిడెంట్ పని చేస్తూ క్యాన్సర్ కణాల్ని నయం చేస్తుంది. ఇదే లాక్టోఫెరిన్ ఓకే. ట్యూమర్ అంటే గడ్డల్ని బ్రెయిన్‌లో ట్యూమరు, మన శరీరంలో ఎట్లాంటి ట్యూమర్ ఉంటే ఓకే. గర్భాశయంలో ఇలాంటి ట్యూమర్‌ని నయం చేస్తూ పూర్తిగా సప్రెస్ చేసేస్తుంది ట్యూమర్. ప్లస్ ఇదే లాక్టోఫెరిన్ కీటాణు విరోధంగా పనిచేస్తూ, కీటకాల విరోధంగా పనిచేస్తూ యాంటీ మైక్రోబియల్ అంటారు. సో ఎలాంటి ప్రపంచంలో ఎలాంటి వైరస్ ఉన్నా, ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా కొత్త కొత్త వైరస్ బ్యాక్టీరియాని కూడా నయం చేసే ఒక తాకతు లాక్టోఫెరిన్‌లో ఉంది ఫ్రెండ్స్. సో ఎమ్ములో చూసాము, పీఆర్‌పీ లాక్టోఫెరిన్ చూసాము. తర్వాత లెప్టిన్. ఫ్రెండ్స్ లెప్టిన్ ఎవరెవరికి వెయిట్ లాస్ చేయలను. ఓకే. ఒకే నిమిషం ఫ్రెండ్స్. యాభై ఏడు శ్రీపాద్ సార్. యెస్ ఫ్రెండ్స్. సో యెస్. సో ఎక్కడ ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయాలు గమనిస్తే ఫ్రెండ్స్, ఒక ఆశ్చర్యమైన విషయాలు మీరు గమనిస్తే మనము ఇమ్యూనిటీని మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని బలం చేస్తూ కీటకాలతో పోరాడేకి అవసరం కీటకాలని నయం చేసి కూడా ఉపయోగం చేయవచ్చు. ఓకే. వ మనము ఇమ్యూనిటీని ఆస్తమా పేషెంట్‌లు ఆస్తమా పంపుని ఆపిస్తూ ఆస్తమా ద్వారా అయిన ఈ లంగ్ డ్యామేజ్ ఓకే. లంగ్ డ్యామేజ్‌ని రిపేర్ చేసి కూడా సహాయం చేస్తూ ఆస్తమా పంపుని ఆపే ఒక సహాయం చేయించాము. ఓకే. ట్యూమర్‌ని ఎన్నో జనాలకి
ట్యూమర్ ని ఆపరేషన్ లేకుండానే నయం చేసేకి సహాయం చేశాము. అండ్ లాక్టోఫెరిన్ కూడా ఎవరెవరికి రక్తం తక్కువ ఉందో అలాంటి జనాలు కూడా ఇమ్యూరిచ్ ని వాడించి రక్తం పెంచే సహాయం చేస్తుంది. ఇమ్యూరిచ్ ను అక్కడ కూడా వాడచ్చు. ఎవరికి హిమోగ్లోబిన్ తక్కువ ఉందో అక్కడ వాడించవచ్చు. క్యాన్సర్ పేషెంట్లు ఇమ్యూరిచ్ ద్వారా లాక్టోఫెరిన్ ని వాడించవచ్చు. యాంటీ ట్యూమర్ గా లాక్టోఫెరిన్ ని వాడించవచ్చు. ఎలాంటి ప్రపంచంలో ఎంత కొత్త వైరస్ బ్యాక్టీరియా ఉన్నా సరే, పాత వైరస్ బ్యాక్టీరియా ఉన్నా సరే, అలాంటి పరిస్థితి కూడా లాక్టోఫెరించొచ్చు. 15 ఫ్రెండ్స్ ఎవరికి వెయిట్ లాస్ కావాలనో అలాంటి వెయిట్ లాస్ చేసేకి కూడా అంటే ఇక్కడ నేను మాట్లాడను. ఎందుకంటే వెయిట్ లాస్‌లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. దాన్ని ఇక్కడ మాట్లాడను. కానీ ఆవుజున్ను పాలు తినే జనాలకి కొన్ని సమయంలో ఎన్నో జనాలకి పూర్తిగా రిజల్ట్ కూడా వచ్చింది. కొన్ని జనాలకి కొన్ని మార్పులు జీవన శైలి మార్పులు చేస్తూ ధన్వంతరి ప్రొడక్ట్స్ వాడితే వెయిట్ లాస్‌లో సో బలంగా లెప్టిన్ ఆవుజున్ను పాలలో లెప్టిన్ వచ్చి వెయిట్ లాస్‌కి వాడిస్తూ ఈ వెయిట్ గెయిన్ అంటే లావు ఉండే జనాల్లో వెయిట్ ని తగ్గించే కోసం ఇమ్యూరిచ్ ని వాడించొచ్చు. సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఎక్కడెక్కడ ఇమ్యూరిచ్ ని ఇమ్యూరిచ్ పెరుగు విషయం ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ 1 అండ్ 2, నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్, ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టర్, ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్, ఆల్ఫా అండ్ బీటా ఇలాంటి పెరుగుదల విషయాలు మన శరీరానికి పెరుగుదల ఇస్తూ, అభివృద్ధి ఇస్తూ ఇదే శరీరానికి ఏమైనా డ్యామేజ్ అవుతే ఆ డ్యామేజ్ ని రిపేర్ చేసే ఈ ప్రక్రియ కూడా గంటల లెక్కలో మనం మాట్లాడొచ్చు. ఎలా మన ఆవుజున్ను పాలలో ఈ పెరుగుదల విషయాలు ఎలా రిపేర్ అండ్ రీజనరేషన్ లో పనిచేస్తుంది. కానీ మనం ఇక్కడే ఒకే విషయం మనము జ్ఞాపకం పెట్టాలా ఈ పెరుగుదల విషయాలకి ఫస్ట్ పని ఏమి పెరుగుదల అభివృద్ధి. కానీ ఇదే పెరుగుదల విషయాలకి రెండో పని ఏమి రిపేర్ అండ్ రీజనరేషన్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెడుతూ క్యాన్సర్ వల్ల అయిన డ్యామేజ్ కానీ క్యాన్సర్ వల్ల ఏదో రకంగా అసిడిటీ వల్ల లోగా మన కడుపులోగా గాయం కానీ స్టమక్ అల్సర్ అంటాము. అలాంటి లోగా బయట ఉన్న గాయాన్ని రిపేర్ చేయాలంటే కూడా మనం క్యాప్సూల్ ఇమ్యూరిచ్ ద్వారా పెరుగుదల విషయాల్ని వాడించి డ్యామేజ్ అవయవాల్ని రిపేర్ చేసే ఒక ప్రక్రియని చేయించుకోవచ్చు. ఓకే. ఇది చాలా సో ఆవుజున్ను పాలలో మనము పెరుగుదల విషయాల పத்தி మాట్లాడాము. ఇక నెక్స్ట్ ఏముంది? సో ఆవుజున్ను పాలలో మాట్లాడాము. రోగనిరోధక శక్తి విషయాల పத்தி సైటోకిన్స్, పీఆర్‌పీస్, లాక్టోఫెరిన్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఓకే. దీని పத்தி తర్వాత మనము పెరుగుదల విషయాల పத்தி మాట్లాడాము. ఓకే. ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఫైబ్రోబ్లాస్ట్ తర్వాత ఇప్పుడేముంది? పోషకాహారాలు కూడా ఉంది. ప్రపంచంలో ఏకైక పదార్థం ఇది. దాంట్లో రోగనిరోధక విషయాలు కూడా ఉంది. పోషకాహారం కూడా ఉంది. పెరుగుదల విషయాలు కూడా ఉంది. అండ్ దట్ ఈస్ వై ప్రపంచంలో ఏ పదార్థంలో కూడా పెరుగుదల విషయాలు, రోగనిరోధక విషయాలు, పోషకాహారాలు లేవు. కానీ ఆవుజున్ను పాలు ఈ మూడిని ఇచ్చి పూర్తి ఆరోగ్యానికి అవసరం సహాయం చేస్తుంది. మన క్యాప్సూల్ ఇమ్యూరిచ్ ద్వారా ఆవుజున్ను పాలు. అండ్ దట్ ఈస్ వై 0 ఏజ్ అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి వయసైన జనాలు 80, 90, 100 సంవత్సరాల జనాల వరకు మనం క్యాప్సూల్ పెరిగే పిల్లోలకి కూడా ఖండితంగా క్యాప్సూల్ ఇమ్యూరిచ్ వాడించాలా ఫ్రెండ్స్. ఖండితంగా 100% కాదు 1000% వాడించాలా. ఓకే. అండ్ పెరిగే పిల్లోల్లో క్యాప్సూల్ ఇమ్యూరిచ్‌తో చాకో ఇమ్యూనిటీ ఇస్తే ఇంకా లాభం ఉంటుంది పెరిగే పిల్లోల్లో. తర్వాత వయసైన జనాలకి మన ఇంట్లో మనం ఏమనుకుంటాము వయసైన జనాలు ఆరోగ్యంగా ఉండాలా. అప్పుడప్పుడు వాళ్ళకి అనారోగ్యం రాకూడదు. సమస్యలు రాకూడదు అనుకుంటాం కదా! మనం క్యాప్సూల్ ఇమ్యూరిచ్ ఇస్తే వాళ్ళు ఒక బలం వచ్చేస్తుంది. ఎముకలు బలమైపోతాయి. రోగనిరోధక శక్తి బలమైపోయి రోగాలు ఇచ్చేస్తారు. బకెట్ తీసుకొని టవల్ తీసుకొని డైలీ ఎత్తి ఇయ్యాల్సి పడుతుంది కదా! వీళ్ళకి వయసైన జనాలకి టవల్ ఎత్తియాలా, బకెట్లు కూడా వేడి నీళ్లు స్నానానికి ఎత్తియాలా. మనం ఇమ్యూరిచ్ ఇస్తే వాళ్ళేమవుతుంది వాళ్ళకి ఒక బలం వస్తుంది. ఎముకల బలము. వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఆకలి కూడా పెరుగుతూ శరీరంలో ఒక శక్తి వచ్చేస్తుంది. మెదడు ఆరోగ్యం యాక్టివ్‌నెస్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ వై వయసైన జనాల్లో కూడా ఖండితంగా 100% కాదు 1000% ఇయ్యాల మన క్యాప్సూల్ ఇమ్యూరిచ్. ఓకే. సో వయసైన జనాలు కూడా తర్వాత ఫ్రెండ్స్ అంటే మహిళల ఆరోగ్యంలో చిన్న పిల్లల నుంచి వయసైన మహిళల్లో 100% ఇవ్వచ్చు. ఏం పని చేస్తుంది ఈ మహిళల ఆరోగ్యంలో? ఇప్పుడు చిన్న పిల్ల ఉంది కదా! ఒక 10, 12 సంవత్సరముల పిల్లలు ఆడపిల్ల ఉంది కదా!
వా ఆ ఆడపిల్ల వచ్చి ముందుకి ఇంకా ఒక 5, 6 సంవత్సరంలో ఏమవుతుంది వయసుకు వచ్చేస్తుంది. ఆ వయసు వచ్చిన ప్రక్రియలో ఏమవుతుంది హార్మోనల్ మార్పులు అవుతుంది. ఓకే. సో, ఆ హార్మోనల్ మార్పులు మంచిగా అయ్యేదానికి ఇదే చిన్న పిల్లలకి, చిన్న ఆడపిల్లలకి వయసుకొచ్చినంక మంచిగా హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ పీరియడ్స్ అంటే మంత్లీ నెలసరిని స్టార్ట్ చేసేకి సాయం చేస్తుంది. ఇదే ఆడపిల్లలు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల ఆడపిల్లలు ముందుకు పోయి పెళ్లి చేసినాక 25 సంవత్సరాలు పెళ్లి చేసి పిల్లోలు పుట్టించే కోసం వాళ్ళకి శక్తి కావాలి కదా! బలం కావాలి కదా! పిల్లలు పుట్టించే కోసం ఆహారం కావాలా? సో, ఇమ్యూరిచ్ పెండ్లి అయిన తర్వాత పిల్లోళ్ళు ఆ మహిళలకి వచ్చి పెండ్లైన మహిళల్లో వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో సాయం చేస్తూ ఒక ఆరోగ్యమైన బిడ్డని ఓకే. పుట్టించే కోసం సహాయం చేస్తుంది మన క్యాప్సూల్ ఇమ్యూరిచ్. తర్వాత ఇదే ఆడపిల్లలు 20 సంవత్సరం తర్వాత 30, 35కి సంవత్సరానికి వచ్చేస్తారు. అప్పుడు కూడా వాళ్ళ శరీరంలో ఎన్నో మార్పులు వస్తా ఉంటాయి. అలాంటి మార్పులకి నార్మల్‌గా అయ్యేకి ఈ 30, 35 అంటే మిడిల్ ఏజ్ మహిళలకి కూడా అక్కడ కూడా మన ఇమ్యూనిటీ సహాయం చేస్తుంది. అండ్ అదే మహిళలు ఇంకా ఒక 50, 60 సంవత్సరాలకి ఎళ్ళిపోతే 70 సంవత్సరాలు ఎళ్ళిపోతే వాళ్ళకి నల్లసరుల ఆగిపోయే ప్రక్రియల్లో సహాయం చేస్తుంది ఇమ్యూరిచ్. అండ్ థట్ ఈస్ మై ఫ్రెండ్స్ చిన్న ఆడపిల్లల ఆరోగ్యం నుంచి వయసైన మహిళల వరకు అందరికి హార్మోన్స్ ఆరోగ్యానికి, రక్తం ఆరోగ్యానికి, కాల్షియం ఆహారానికి అవసరం అన్నిటికి టోటల్ శరీరానికి సహాయం చేస్తుంది ఇమ్యూనిటీ. చిన్న పిల్లలు పెరుగుదల నుంచి వయసైన మహిళల్లో ఆరోగ్యం వరకు మనం క్యాప్సూల్ ఇమ్యూనిటీ వాడించవచ్చు. స్పోర్ట్స్ పర్సన్‌లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వచ్చి ఆవు జున్నుపాలని ప్రూఫ్ చేశారు. అంటే వాళ్ళు అప్రూవ్ చేశారు. అప్రూవ్ అంటే వాళ్ళు వచ్చి ఒక పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు అంటే మన ఇంట్లో స్పోర్ట్స్ ఆడే పిల్లలు ఉంటారు. వాళ్ళకి మనం బలంగా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది యాంటీ డోపింగ్‌లా రాదు. ఓకే. అంటే కొన్ని స్టెరాయిడ్‌లు తీసుకొని కూడా ఆడే పిల్లలు ఉంటారు. అలాంటి పిల్లోలకి జాగాలో